తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల థియేటర్ల బంద్ అనే కాంట్రవర్సీ నడుస్తుంది. ఇష్యూ సీరియస్ అయ్యేసరికి ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే కరెక్ట్ గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి ముందు థియేటర్లు బంద్ అని చెప్పి అనౌన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా హర్ట్ అయ్యి పర్సనల్ గా తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే దాని గురించి నేను ఆఖరిలో మాట్లాడతాను, కానీ ముందు ఇష్యూ ఏంటో చూద్దాం. థియేటర్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఫిక్స్డ్ రెంటల్ సిస్టమ్ ని తీసేసి పర్సెంటేజ్ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే కృష్ణమహల్ అనే థియేటర్ ఉందనుకుందాం. దాంట్లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాకి 50 లక్షలు గ్రాస్ రెవెన్యూ వస్తే దాంట్లో కేవలం ఫిక్స్డ్ రెంటల్ కింద థియేటర్ వాళ్ళకి 7 లక్షలు వెళ్తుంది. మిగతా 43 లక్షలు కూడా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు షేర్ చేసుకుంటారు. అలా కాకుండా పర్సెంటేజ్ అనౌన్స్ చేసి వాళ్ళకి 25% ఇస్తామని చెప్తే థియేటర్ వాళ్ళకి 25% అంటే 50 lakhs లో 12.5 లక్షలు. సో దానివల్ల మేము కూడా సర్వైవ్ అవుతామని చెప్పి థియేటర్ వాళ్ళ వాదన. ఫెయిర్ పాయింట్. కానీ ఈ ఇష్యూకి ఇంకో యాంగిల్ కూడా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు థియేటర్లు లీజ్ కింద ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా అమౌంట్ అంతా కూడా థియేటర్ ఓనర్ల దగ్గరికి వెళ్ళదు, లీజ్ హోల్డర్స్ దగ్గరికి వెళ్తుంది. ఆ థియేటర్లన్నీ కూడా ఎవరు లీజ్ తీసుకున్నారంటే సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, ఏషియన్ సునీల్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. అలా అని చెప్పి